హాయ్, వెల్కమ్ టు ఎమ్నెట్ స్టాక్ ట్రేడింగ్. దిస్ ఈస్ రవితేజ. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. నేను ఏం చెప్పానంటే ఎవ్రీ వీక్ మీకు వీక్లీ అనాలిసిస్ పట్టుకొని వస్తాను అండ్ నెక్స్ట్ వీక్ ఏంటి ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది చెప్తానని చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ వీడియో ఇది. సో ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ నేను సండే మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే లాస్ట్ వీక్ ఏం అప్డేట్స్ ఉన్నాయి, లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్ లో నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ వీడియోలోని ఎలా మనం బైఫరికేషన్ చేస్తాం అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ ఏ అప్డేట్స్ జరిగాయో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత దాన్ని బట్టి మార్కెట్స్ రియాక్షన్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. దాన్ని బేస్ చేసుకుని FIS DIS తాలూకు డేటా ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వీక్ మేజర్ అప్డేట్స్ ఏమున్నాయి, దాని బేసిస్ లో మనం ట్రేడ్స్ ఎలా సెటప్ చేసుకుందాం అండ్ మా వ్యూ ఎలా ఉన్నది అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ అప్డేట్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ లాస్ట్ వీక్ మేజర్ అప్డేట్స్ చూద్దాం. లాస్ట్ వీక్ ఫస్ట్ అప్డేట్ చూస్తే US CPI డేటా ఒకటి వచ్చింది. US CPI డేటా 3.5% వచ్చింది అండ్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది అంటే 3.4% అనేది మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఏదైతే వచ్చిందో అది మార్కెట్స్ కి నెగిటివ్. సో అందుకని ఏంటంటే ఈ డేటా అనేది వెడ్నెస్డే వచ్చింది. వెడ్నెస్డే మార్కెట్ లో ఎప్పుడైతే ఈ డేటా వచ్చిందో అంటే యాక్చువల్గా మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ డేటా అనేది రిలీజ్ అయింది. అప్పుడు US మార్కెట్స్ అనేది వెడ్నెస్డే బాగా ఫాలో అయ్యాయి అండ్ థర్స్డే ఇండియన్ మార్కెట్స్ హాలిడేస్. థర్స్డే ఏమైందంటే US మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయిపోయాయి. అంటే వెడ్నెస్డే ఏదైతే ఫాల్ ఉన్నదో అది థర్స్డే ఆ ఫాల్ ని రికవర్ అయ్యింది. వేరే ఈ CPI డేటా పెరగడం వల్ల ఏంటి పాజిటివ్స్ అండ్ ఏంటి నెగిటివ్స్ అంటే రీసెంట్ గా CPI డేటా ముందు ఏంటంటే జాబ్ డేటా వచ్చింది. US జాబ్ డేటా కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే జాబ్ డేటా అనేది ఎక్కువ వస్తుందో దానివల్ల ఏంటి ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో మనం చాలా రోజుల నుంచి ఏంటంటే మార్కెట్స్కి ఒక నెగిటివ్ ఏంటంటే రేట్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో అది నెగిటివ్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ చేయడానికి. వెడ్నెస్డే ఎప్పుడైతే CPI డేటా అనేది వచ్చిందో వెంటనే US 10-year బాండ్ డీల్స్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తున్న 10 years బాండ్ డీల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రెసెంట్ అది 4.5% వరకు US 10-year బాండ్ డీల్స్ అనేవి మూవ్ అయ్యాయి. సో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఎప్పుడైతే డేటా వచ్చిందో. ఏదైతే US ఫెడ్ చైర్మన్ పవెల్ ఉన్నారో తనేమన్నారంటే లేదు ఏదైతే ఇప్పుడు ఎకానమీ గ్రో అవుతున్నా సరే మేము ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి తీసుకొస్తాం అనేసి తనైతే పాజిటివ్ కామెంట్స్ చేశారు. దానివల్ల ఏంటంటే థర్స్డే మార్కెట్స్ అనేవి రికవర్ అయ్యాయి. ఇదే కాకుండా వెడ్నెస్డే ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ మారిషస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఒక అప్డేట్ ఇచ్చింది. ఏదైతే డ్యూయల్ ట్యాక్సేషన్ బెనిఫిట్ అనేది ఆ మారిషస్ స్టార్టప్స్కి ఉన్నాయో దాన్ని డిస్కంటిన్యూ చేస్తుంది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారిషస్లో షెల్ కంపెనీ స్టార్ట్ చేసి దాని ద్వారా ఇండియాలోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో దీంట్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని ట్యాక్స్ బెనిఫిట్ తీసుకొని మారిషస్లోని దాని బెనిఫిట్ పొందుతున్నారు అనమాట. సో దాన్ని అబ్జర్వ్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడే కాదు, యాక్చువల్గా ఇది 2017లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే ఆల్రెడీ దీని మీద ఏంటంటే 2017 తర్వాత ఏవైతే ఉన్నదో వాళ్ళకి డ్యూయల్ ట్యాక్సేషన్ లేదు అని అన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక టెస్ట్ అనేది పెడుతున్నారు. ఎవరైతే మారిషస్ బేసిస్లోని కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలంటే ఆల్రెడీ వాళ్ళకి మారిషస్లో ఒక బిజినెస్ ఉన్నది అని. అంటే ఓన్లీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మారిషస్లో కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అనేవి అంటే ఈవెన్ 2017 కన్నా ముందు ఇన్వెస్ట్ చేసినా సరే అవి ఉండవు అని చెప్తున్నారు. సో దానివల్ల మార్కెట్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం చూడడానికి ఉన్నది. అందుకనే మనకి ఏంటంటే మనం ఫ్రైడే కూడా కొంచెం మార్కెట్స్ ఫాలో అవడానికి ఇదొక రీజన్ కూడా ఉన్నది. ఇదే కాకుండా ఎప్పుడైతే వెడ్నెస్డే US మార్కెట్స్ ఫాలో అయ్యాయో మనం కూడా ఏంటంటే మన మార్కెట్స్ కూడా ఫాలో అవుతాయి అనుకున్నాం. బట్ థర్స్డే మనకు హాలిడే అవడం వల్ల మన మార్కెట్స్ ఓపెన్ అవ్వలేదు. అండ్ థర్స్డే ఎప్పుడైతే US మార్కెట్స్ రికవర్ అయిపోయాయో సో ఫ్రైడే మన మార్కెట్స్లో కూడా ఓపెనింగ్ ఏదైతే అయ్యిందో అది అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. మార్కెట్స్ అనేవి పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. బట్ అక్కడ సస్టైన్ అవ్వలేకపోయాయి మార్కెట్స్ అలా ఉన్న సెకండ్ హాఫ్లో మార్కెట్స్లో మనం ఫాల్ అనేది చూసాం. అండ్ అట్ ది సేమ్ టైం యూరోపియన్ మార్కెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా స్టార్టింగ్ వెరీ పాజిటివ్గా ఓపెన్ అయినా అండ్ క్లోజింగ్ టైంకి వచ్చేసరికి యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ రెడ్లో క్లోజ్ అయ్యాయి. సో ఏదైతే లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ డే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఆల్రెడీ బేరిష్ మూడ్లో ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా లాస్ట్ వీక్ ఫ్రైడే మార్కెట్ అవర్స్లో అరౌండ్ 11 to 11:30 ఆ టైంలో ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది అని. వెంటనే మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు, కానీ సెకండ్ హాఫ్లో మార్కెట్స్ అనేవి చాలా రియాక్ట్ అయ్యాయి. సడన్గా పాజిటివ్లో ఉన్న మార్కెట్స్ అనేవి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మన మార్కెట్స్ అనే కాదు వరల్డ్ మార్కెట్స్ కూడా అన్ని నెగిటివ్లో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇదే కాకుండా FII డేటాస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే FIIs కూడా ఆ రోజు క్యాష్ మార్కెట్లో అరౌండ్ 8,000 crores అనేది సెల్ చేశారు. సో ఏంటంటే ఆల్రెడీ FIIs కూడా ఏమర్థమైందంటే ఆల్రెడీ వీకెండ్
ఏదైతే వార్ రిలేటెడ్ అప్డేట్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఆల్రెడీ సెల్ చేసే. డెరివేటివ్ మార్కెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు లాస్ట్ వీక్ అంతా లాంగ్స్లో ఉన్నారు. బట్ ఆన్ ఫ్రైడే ఏంటంటే వాళ్ళ తాలూకు లాంగ్స్ పొజిషన్స్ అనేవి కొంచెం తగ్గాయి. సో ఇది కూడా ఏంటంటే కొంచెం మార్కెట్ని బేరిష్ పాయింట్ ఆఫ్ వ్యూస్లోనే చూడడానికి ఉన్నది. అండ్ ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎఫ్ఐస్ ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు మార్కెట్స్లోని, అంటే పుట్స్ని ఎక్కువగా బై చేశారు అండ్ కాల్స్ని ఎక్కువగా సెల్ చేశారు. అది కూడా ఏంటంటే మనకి బేరిష్ మూమెంటమ్ని ఇండికేట్ చేస్తుంది. ఇదే కాకుండా మనం ఫ్రైడే అబ్జర్వ్ చేసినట్టే బ్యాంకింగ్ స్టాక్స్లో పర్టికులర్గా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి చూడడానికి ఉన్నది. సో దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ అనేది ఫ్రైడే క్లోజింగ్ టు క్లోజింగ్లో చూసినప్పుడు మనకి మార్కెట్స్ అనేవి బేరిష్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ అప్డేట్స్లో అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అని మనం చూసే ముందు చిన్న అప్డేట్ ఏంటంటే మనకి మార్కెట్స్ ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఏదైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో దాని బేసిస్లో ఆ వార్ వచ్చిన తర్వాత ఏమైందంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఏవైతే ఓపెన్ అయ్యాయి కదా దాంట్లో యూఎస్ విక్స్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. ఏదైతే 16% అరౌండ్ విక్స్ పెరిగింది. యూఎస్ విక్స్ అనేది 6 months హైలో ఉన్నది. సో ఎప్పుడైతే విక్స్ పెరుగుతుందో వాలటిలిటీ అనేది పెరగడానికి అవకాశం ఉన్నది. సో యూఎస్లోని అందుకని మార్కెట్స్ అనేవి ఆ రోజు కూడా మోర్ దెన్ 1% అనేది మార్కెట్స్ ఫాలో అయ్యాయి. సో కాషియస్గా చూసుకోవడం అయితే మనం ఏదైతే నెక్స్ట్ వీక్ ఏదైతే మండే రేపు ఓపెనింగ్ మనం చూస్తున్నామో అది గ్యాప్ డౌన్ అవడానికి చాలా అవకాశం ఉన్నది. ఎవరైతే పుట్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళు కొంచెం కాషియస్గా ఉండండి. మేజర్ ఎప్పుడు వార్ ఏదైతే జరుగుతుందో వార్ అప్డేట్స్ అనేది ఇంతకుముందు మనం చూసాం. రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అయింది. రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఓవర్ ఏ పీరియడ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. వార్ తర్వాత ఏంటంటే మార్కెట్స్ రికవర్ అవుతాయి. బట్ యాజ్ ఎ ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డైలీ బేసిస్లో అనేది చాలా వాలటిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇనిషియల్గా ఇప్పుడు చూసామంటే మనకి నెగిటివ్ అప్డేట్ వచ్చింది ఏదైతే వార్ అనేది స్టార్ట్ అయిందని. సో నెక్స్ట్ డే ఉన్నది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా వార్ రిలేటెడ్గా వార్ అనేది ఒక డిస్కషన్లోకి వచ్చింది ఆపేరు అనేది ఈవెన్ పాజిటివ్ నోట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్స్ అనేవి 10 to అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే ట్రేడర్స్ ఏంటంటే మీకు ఇప్పుడు వార్ అవుతుంది కదా అనేసి ఫుల్గా షార్ట్ పొజిషన్స్ తీసుకున్నా సరే అక్కడ మీరు ఇరుక్కుపోతారనమాట ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వార్ అనేది మేజర్ ఈవెంట్. అది మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుండాలి. వార్లో ఏం జరుగుతుంది డే టు డే బేసిస్లో. అంటే ఎందుకు అంటే ఇరాన్ అనేది ఒక క్రూడ్ బేస్డ్ కంట్రీ కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో రైజ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో అది ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ ద్వారా ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఫేస్ చేస్తుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దాంట్లో మనం కాషియస్గా ఉండాలి. డే టు డే బేసిస్లో ఏంటంటే ఓన్లీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత అది ఇంకా ఫర్దర్గా ఫాలో అవ్వచ్చు లేదంటే రికవర్ కూడా అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే సిగ్నిఫికెంట్ గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేయడం అవసరం. ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్స్ తీసుకున్నట్టయితే ప్రాపర్ హెడ్జింగ్తో మాత్రమే ట్రేడ్స్ తీసుకోండి. మార్కెట్కి ఎగ్నెస్ట్గా ఎప్పుడు వెళ్ళకండి. అండ్ మార్కెట్లో మీరు చూసుకున్నట్టే ఎక్కువగా నెగిటివ్ పాయింట్సే ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అండ్ మార్కెట్స్ కూడా ఆల్రెడీ కొంచెం హైలో ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఇక్కడ కన్సోలిడేట్ అయినా అవ్వాలి లేదంటే కొంచెం కరెక్ట్ అయినా అవ్వాలి. అప్వర్డ్ డైరెక్షన్స్ కొంచెం తక్కువ. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేను మార్కెట్ని ఏంటంటే నెగిటివ్గా చూస్తున్నాను. అయితే సైడ్ వేస్ లేదా డౌన్వర్డ్, నేను అప్వర్డ్ డైరెక్షన్లో చూడడం లేదు. అండ్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో పుట్స్ సైడ్ మాత్రం పుట్స్ బయింగ్ అని పుట్స్ సెల్లింగ్ అని రెండు రిస్కే. రెండు వైపులు కొంచెం కాషియస్గా చూసుకోండి. ఇన్ కేస్ మీరు న్యూ ట్రేడర్ అయితే మార్కెట్ని అబ్జర్వ్ చేయడమే మంచిది. సో ఒక వ్యూ వచ్చినంత వరకు మాత్రం మార్కెట్స్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.